ఆశ ఇప్పుడు మేము సిమ్స్ పార్క్ కూనూరులో ఉన్నాం. ఇదే కూనూరులో ఉన్న పెద్ద పార్క్ ఇది ఒకటి చాలా బాగుంటది. సిమ్స్ పార్క్ ఏరియల్ వ్యూ ఆఫ్ సిమ్స్ పార్క్. ఇక్కడ ప్రతి చెట్టుకు ఒక పేరు ఉంది. పేర్లతో సహా రుద్రాక్ష చెట్టు కావాలంట మా వాడికి. ప్రతి చెట్టుకు ఒక పేరు ఉంది. ఆహా. సో ఈ పార్క్ వచ్చేసి 28 acres లో ఉంది. సో ప్రతి చెట్టు ప్రతి పుట్ట తీయాలి. చాలా డౌన్ ఉంది పార్క్. సో అదంతా నడిచి ప్రతి చెట్టు తీయాలంటే 3 hours పైన పడుతుంది. సో షార్ట్ గా చూపిస్తుంది. పార్క్ స్టార్టింగ్ అక్కడ, ఎండింగ్ వచ్చేసి ఆ కింద లోపలికి ఉంటది. చాలా లోపలికి ఉంటది. సో ఆటో అతను మమ్మల్ని రైల్వే స్టేషన్ నుంచి డాల్ఫిన్ నోస్, టీ గార్డెన్, యూకలిప్టస్ ఆయిల్, అది స్పైసెస్ అది తీసుకెళ్లి సిమ్స్ పార్క్ లో ఆపినందుకు 1000 రూపీస్ ఛార్జ్ చేశాడు. అది ఇక్కడ మమ్మల్ని దింపేసి ఆయన వెళ్ళిపోయాడు. అది ఎందుకంటే ఇక్కడ చాలా పెద్దది. ఇది తిరిగి మేము వచ్చేసరికి ఆడికి ఇంకో కస్టమర్ వస్తాడు. సో అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఎంత బ్యూటిఫుల్ అంటే కూనూరులో ఉన్న ఏకైక పార్క్ ఇది. ఇది ఏంటంటే మనం ఎంతసేపు అయినా మనం తిరగచ్చు. కాకపోతే ఇక్కడ క్లైమేట్ కూనూరులో ఏంటంటే ఊటీలో ఇప్పుడు బాగా వేడిగా ఉంది. కానీ ఇక్కడ కూనూరులో ఏంటంటే బాగా క్లౌడీగా ఉండి చాలా క్లౌడీగా ఉంది. అసలు ఎండ అనేది ఇప్పటి వరకు చూడలేము మేము. ఊటీలో అయితే పిచ్చి ఎండ ఉంది. అది సో దిస్ ఈస్ కూనూర్ స్టే బెస్ట్. అసలు ఎక్కువగా ఈ బర్డ్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఈ ప్లేస్ లో ఈ బర్డ్స్ ఎక్కువ చూసాయి. వా ఎంత పొడుగున్నాయో పైన్ ట్రీస్. ఇక్కడ సడన్ గా ఎప్పుడైనా కానీ వర్షం పడుతుంది. ఇది ఒకటే ఒక పార్క్ కూనూరులో, కానీ చాలా పెద్దది. చాలా అంటే చాలా పెద్దది. అదే బా ఈ బర్డ్. సో అది డౌన్ అక్కడ దాకా వెళ్ళొచ్చు మనం. చిల్డ్రన్ పార్క్ ఆడ బోటింగ్, అది బోటింగ్, అది చిల్డ్రన్ పార్క్. ఎక్కేటప్పుడు నా సామిరంగా ఉంటది కదా పని ఉంటది, అసలైన పని. ఊటీలో ఉన్న బొటానికల్ గార్డెన్ కంటే కూనూరులో ఉన్న ఇది మాత్రం సిమ్స్ పార్క్ అనేది మాత్రం చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అది మాత్రం చెప్పొచ్చు. పోయిన ఇయర్ మేము వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద లైటింగ్ థండర్ వచ్చింది. ఎందుకంటే లైటింగ్ థండర్ వచ్చినప్పుడు చెట్ల కింద ఉండకూడదు. అన్ని పొడుగు చెట్లు. ఏడ నుంచి ఉంటే ఏడ ఊరు మీద పడుతుంది అని భయం వేసి. నేచర్ లవర్స్ ఎవరన్నా ఉంటే కంపల్సరీ ఇక్కడికి వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత దూరం కావాలంటే అంత దూరం నడవచ్చు. రోజ్ గార్డెన్ కి వే అంట వెళ్దాం. హాయ్, ఐఎమ్ ఆశా ఫ్రమ్ లక్కీ ఆశా ట్రావెల్ వరల్డ్. బాగుంది వ్యూ. ఇది చూడండి భలే ఉంది. రోజ్ గార్డెన్ అన్నారు కానీ రోసెస్ అయితే లేవు. ఊటీలో కూడా రోసెస్ లేవు. సో ఇది సీజన్ కాదనుకుంటా. అది హ్యాంగింగ్ ట్రీ ఏమో, అంత హ్యాంగ్ అవుతుంది. ఈ చెట్టు భలే ఉంది. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ అని రాసింది దీంతో. భలే ఉంది కదా. బా చూడండి ఎంత బాగుందో అసలు. బొటానికల్ గార్డెన్ లోనేమో బోట్ ఉండదు, ఇక్కడ బోట్ అయితే ఉంది. మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారో లేదో, టైమింగ్ కాదో తెలియదు. దిస్ ఇస్ బోటింగ్. ఇక్కడ ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బోటింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా. ఉరివింది కదరా, మళ్ళీ థండర్ వస్తుందేమో భయం వేస్తుంది. ఎత్తుగా ఉన్న చెట్ల మీద పడుతుంది. ఇక్కడ అన్ని పొడుగు చెట్లే, ఎక్కడ ఉండాలన్నా భయమే. బోటింగ్ ఇప్పుడు అలౌడ్ లేదు మొక్కల.
పెద్దగా ఉరివింది ఇప్పుడే. సో వర్షం పడిందంటే సచ్చూరుకుంటాం. అక్కడ ఉండటానికి కూడా అన్ని పెద్ద పెద్ద చెట్లు. ఏ చెట్టు దగ్గర ఉంటే ఆ చెట్టు మీద పడిందంటే ఖతం, అయిపోయి టాటా బై బై. బెస్ట్ వ్యూ, చాలా బాగుంది కదా ఇది. ఎవరైనా కూనూరు వస్తే సిమ్స్ పార్క్ గ్యారంటీ రండి. సూపర్, నేచర్ లవర్స్ కి చాలా నచ్చుతుంది. మన ఇండియా అక్కడ ఉంది, అక్కడ 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 అక్కడ. అది ఫ్లవర్స్ చూడండి, ఏం ఫ్లవర్స్ తెలియదు నాకు. అవి ఎంజాయ్ సిమ్స్ పార్క్, బ్యూటిఫుల్ వ్యూ. ఏ ఫిషెస్, ఏంది మూతి తెరిచి అట్లా అట్లా పైకి వస్తున్నాయి రా. అబ్బో ఎన్ని ఉన్నాయిరా. పెడతామని చూస్తున్నాం. ఏమన్నా వేస్తారేమోరా వీటికి, ఇన్ని లక్షలు ఉన్నాయిరా ఇక్కడ. ఇక్కడ నుంచి వ్యూ ఉంది. ఫిషెస్ ఏమన్నా పెడతామని అట్లా అంటున్నాను. వ్యూ అయితే సూపర్ ఇక్కడ నుంచి. అన్ని నా దగ్గరకే వచ్చింది. అంటే వీళ్ళందరూ ఫీడ్ చేస్తున్నట్టున్నారు. చూడండి, ఆరెంజ్ హెడ్ ఇది మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ ఉంది ఫిష్, ఎన్ని ఫిషెస్. ఇది నా నెక్స్ట్ వీడియో ఇక్కడ ఉన్న కూనూరులో ఉన్న లేక్ లో బోటింగ్ అయితే పెడతాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఈ విజిటింగ్ ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. మా వీడియో ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.